సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మకాం వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. టాటా సఫారీ తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 83 కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ 33 లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. డ్రైవర్ను అరెస్టు చేసి సఫారీని సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మకాం వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. టాటా సఫారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 83 కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ 33 లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. డ్రైవర్ను అరెస్టు చేసి సఫారీని సీజ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, గంజాయిపై పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎంత ఉక్కువాదం మోగినప్పటికీ స్మగ్లర్లు మరో రీతిలో గంజాయిని తరలిస్తున్నాను. సినిమా రేంజీలో గంజాయిని తరలిస్తుంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంగారెడ్డి జిల్లాలో వాహనాల విస్తృత తనిఖీలో పట్టుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సఫారీ వెహికల్ లో తరలిస్తున్నటువంటి 83 కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. ఇదంతా కూడా సినీ ఫక్కీలో జరుగుతా ఉంది. సఫారీ వెహికల్ ముందు మనం సహజంగా వాహనాన్ని నెంబర్ చూస్తే MP 53682965 ఉంది. అదే వెనక వైపు నుంచి చూసినప్పుడు కూడా ఆ వెహికల్ నెంబర్ కొంత చేంజ్ గా కనిపిస్తుంది. MP 636CA2965 గా కనిపిస్తుంది. అంటే ఎవరికి కూడా ఈ వాహనం నెంబరు ఎవరైనా సడన్ గా చూసినప్పటికీ ఎక్సైజ్ కానీ పోలీసులకు కానీ సమాచారం ఇచ్చినప్పుడు ఆ వాహనం నెంబర్ కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఆ వాహనం నెంబర్ కూడా మనకు చేంజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ మొత్తం కూడా సినీ ఫక్కీలో పుష్ప సినిమాలో హీరో గనక రెడ్ శాండిల్ ని ఎట్లయితే పాల ట్యాంక్ లో తరలిస్తారో ఇక్కడ కూడా సఫారీ వాహనంలో మొత్తం కూడా ఆ సీట్ల కింద ఒక క్యాబిన్ లాగా ఏర్పాటు చేశారు. ఆ క్యాబిన్ లో ఈ గంజాయిని నింపి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఇటు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అష్రఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన మహారాష్ట్రకు ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఇక ఈ టోటల్ ఎపిసోడ్ కు సంబంధించి ఎవరు సూత్రధారి అనేది ప్రస్తుతం ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే కోణంలో ఇటు ఎక్సైజ్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పయిపోయారు. పోలీసులు ఆయన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధాన అడ్డాగా మారింది ఈ హైవే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ టు బాంబే హైవే ఈ గంజాయి స్మగ్లింగ్ కు ప్రధాన అడ్డాగా మారింది. ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా వేసినప్పటికీ కొత్త రూట్లు వెతుక్కుంటూ ఈ గంజాయిని ఇటు అడ్డదారుల్లో తరలిస్తున్నారు. ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు కంకోల్ టోల్ ప్లాజా వద్ద నిఘా వేశారు. ఆ నిఘాలో ఈ టాటా సఫారీలో తరలిస్తున్నటువంటి 83 కేజీలకు పైగా గంజాయి దాదాపు 30 లక్షల వర్తుంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సీజ్ చేశారు. ఇక ఆ ప్రధాన సూత్రధారుల కోసం దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సునీల్.